పూర్ణం బూరెలు తినుంటాము. చాలా మందికే తెలుసు పూర్ణం బూరెలు అంటే. కానీ ఇలాంటి బూరెలు ఎప్పుడన్నా చూసారా? ఎవరన్నా తిన్నారా? ఒకవేళ తెలిస్తే మీరు చేసుకుంటారు ఇంట్లో అంటే చెప్పండి నాకు కమెంట్ చేసి. నాకు ఈ రెసిపీని మాత్రం పరిచయం చేసింది మా వాచ్మెన్ అంకుల్. ఒక రోజు వచ్చి ఇట్లా ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఇలాంటి బూరెలు తీసుకొచ్చి ఇచ్చి తినండి ఒకసారి మా స్టైల్ బూరెలు టేస్ట్ చూడండి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. నాకు ఎంత స్వీట్ అనిపించిందో అంకుల్ గెస్చర్, చాలా మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది కూడా. సో అంకుల్ వాళ్ళు వీటిని కోవా బూరెలు అంటారంట. నేనైతే ఫస్ట్ టైం విన్నాను, ఫస్ట్ టైం తిన్నాను కూడాను. జనరల్గా పూర్ణం బూరెలు అంటే పూర్ణం లోపల పెట్టేసి పైన మనము దోశ పిండితోటి వేస్తాం కదా, కానీ ఇది డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం రెండు డిఫరెంట్ టేస్ట్లు, కానీ ఏది తక్కువ కాదు. అసలు పూర్ణం బూరె టేస్ట్ పూర్ణం బూరె, ఈ బూరె టేస్ట్ ఈ బూరెదే, రెండు అసలు చాలా యమ్మీగా ఉంటాయి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నాలాగా ఫస్ట్ టైం ఈ రెసిపీ చూస్తున్న వాళ్ళు, తెలియని వాళ్ళు అయితే పక్కా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇది చూడడానికి బూరెలాగానే ఉంది, రెసిపీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్. బయట మనం పిండి ఉంటుంది చూసారా, ఆ పిండితో సహా అన్ని డిఫరెంటేనండి. ఎందుకన్నానో ఒకసారి చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. శనగపప్పు బెల్లంతో మనం పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే రవ్వ కేసరి చేస్తాం చూసారా దేవుడికి ప్రసాదం లాగా. సో అట్లా రవ్వ కేసరి లాగా చేసి దాన్ని పూర్ణంలాగా స్టఫింగ్ లాగా యూస్ చేస్తారు. అయితే అంకుల్ వాళ్ళు సన్న ఉప్మా రవ్వ విత్ షుగర్ వేసి చేశారనమాట. కానీ నేను ఇక్కడ దీన్ని కొంచెం హెల్తీగా అప్డేటెడ్ వర్షన్కి తీసుకొచ్చాను. డాక్టర్ రవ్వ అంటారు చూసారా, దాన్ని నేను వేయించుకొని మంచిగా నెయ్యేసి వేయించేసుకొని షుగర్ బదులు బెల్లం యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, సేమ్ కేసరి ప్రసాదం ఎట్లా చేసుకుంటామో అట్లానే, కాకపోతే ఇక్కడ నేను రవ్వ అండ్ షుగర్ బదులు బెల్లం యూజ్ చేశాను, సన్న ఉప్మా రవ్వ బదులు డాక్టర్ రవ్వ యూజ్ చేశాను, అంతే. ఇంకా పిండి విషయానికి వస్తే దోశ పిండి యూజ్ చేస్తాం కదా పూర్ణం బూరెలకి, కానీ ఇక్కడ ఇడ్లీ పిండి యూజ్ చేస్తాము. పులవద్దు పిండిని, డైరెక్ట్ అంటే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇంకా ఇది చల్లారిపోయిన తర్వాత ఈ కేసరి ప్రసాదంని, కేసరి ప్రసాదం అని వస్తుంది, ఈ కేసరిని మంచిగా సేమ్ మనం ఉండలు ఎట్లా చేసుకుంటాం బూరెలకి, పూర్ణం బూరెలకి, అట్లాగే బాల్స్ లాగా మంచిగా చేసి పెట్టుకొని స్టఫింగ్ చేసేసుకోవాలి ఆ పిండిలో వేసేసుకొని. అండ్ ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదు, డీప్ ఫ్రై చేయకుండా గుంత పునుగుల ప్లేట్లో నెయ్యి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది నెయ్యి వేసి చేసుకుంటే. అంటే జనరల్గా డీప్ ఫ్రై చేసేసుకొని దాంట్లో ఒక హోల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటాం కదా పూర్ణం బూరెల్ని ఎప్పుడైనా కానీ ఇట్లా ట్రై చేయండి. నార్మల్ పూర్ణం బూరెలు చేసుకున్నా కూడా చేయండి. మన ఛానల్లో నేను ఇట్లా పూర్ణం బూరెలు చేసిన షార్ట్ ఒకటి ఉంది. నా ఫస్ట్ హిట్ రెసిపీ అంటే నాకు 300+ సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చిందంటే ఆ రెసిపీయే. ఒకసారి చూడండి, షార్ట్స్లో ఉంటుంది. నేను ఇప్పుడు కాదండి, చాలా ఇయర్స్ నుంచి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి అయినా సరే నేను బూరెల్ని ఇట్లానే, అంటే నాకు మ్యాక్సిమం నేను ఎంతగా అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేస్తాను అనమాట డీప్ ఫ్రైస్ని. దానికోసం ఇంకేమన్నా ఉంటాయా అని వెతుక్కుంటాను. అట్లా వెతుక్కున్నప్పుడు వచ్చిన థాటే నాకు ఇది. ఆ తర్వాత నేను యూట్యూబ్లో చూసాను చాలామంది పెట్టడము, అరే నేను చేసినట్టే చాలామంది చేస్తున్నారు కదా అని కూడా నాకు అనిపించింది. సో ఇది ఇట్లా మొత్తం అన్నిట్లో ఫిల్ చేసేసుకొని, ఎందుకంటే ఇవి నేతిలో మగ్గుతాయి కదా, మంచి టేస్ట్ వస్తాయి, యమ్మీ స్మెల్ కూడా వస్తాయి. ఇంకా అంతేనండి, ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లిప్ చేసేసుకొని సేమ్ మనం పూర్ణం బూరెలను ఎట్లా ఎంజాయ్ చేస్తామో అట్లా ఎంజాయ్ చేయడమే. ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే, రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి హిట్ రెసిపీస్ ఉన్నాయి, బోల్డ్ అన్ని షాపింగ్ వీడియోస్ ఉన్నాయి. ఈ శ్రావణ మాసంకి తగ్గట్టు చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.